यस्य भूमिः प्रमान्तरिक्षमुतोधरम् दिवं यश्चक्रे मूर्धानं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः. గాయత్రి మంత్రం అనేటటువంటిది పరమేశ్వరునికి సంబంధించిన మంత్రమే, స్త్రీమూర్తికి సంబంధించినది కాదు. గాయత్రి ఛందస్సు పేరు గాయత్రి. ఈ గాయత్రి మంత్రము ప్రతి ఒక్కరూ కూడా పఠించాల్సినదే. ఇందులో ఏ విధమైన దోషములు ఉండవు. దీని గురించి చాలా భయంకరంగా కొన్ని విధానాలతో ప్రజలలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ గాయత్రి మంత్రం గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం దాన్ని వివరించి చెప్తాను చూడండి. ఓం భోర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్ర భాగంలో 3 వ్యాహృతులు వస్తాయి. ఈ 3 వ్యాహృతులలోనూ తెలుసుకోవాల్సింది మొట్టమొదటి ఏమిటంటే ఓం గురించి తెలుసుకుందాం. ఓం అంటే అర్థం ఏమొస్తుంది, అసలు ఈ ఓం అనేటువంటి పదము ఎవరికి వర్తిస్తుంది, ఇది అర్థం అవుతే మిగతా అర్థం అవుతాయి. మీ దగ్గర యజుర్వేదము తీయాల్సి వస్తుందేమో, తీయగలిగితే తీయండి, పర్వాలేదు. 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది 6వ వాల్యూములను 40వ అధ్యాయంలో 17వ మంత్రంగా మీకు కనబడుతుంది. ఇది తీయగలిగితే తీయండి, లేకపోతే చెప్తాను. చిన్న మనవి సార్. చెప్పండి సార్. చెప్పినటువంటివి మొన్న 3 వేదాల్లోనూ యజుర్వేదంలో 36:3లో పేజ్ నెంబర్స్ కూడా రాసుకున్నాం సార్. 26, 89, 26, 90 వాల్యూమ్ 6లో ఉంది. అలాగే ఋగ్వేదంలో వచ్చేటప్పటికి 3, 62, 10 పేజ్ నెంబర్స్ కూడాను 38, 15, 38, 16 వాల్యూమ్ 8లో ఉంది సార్. తమరు పంపించినటువంటి వాల్యూమ్స్. అయ్యా, ఇప్పుడు ఓం అనే దానికి బహుశా గురువు గారు చెప్తాం అనుకుంటున్నారు. అది వారు చెప్పింది. చెప్తారండి. అంటే ఓం గురించి అంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో వేదంలో ఉన్నటువంటిదే ఓం ఎవరికి వర్తిస్తుందో ఏమిటి అనేటువంటి కూడా అంతకుముందు చెప్పారు. ఇప్పుడు కూడా చెప్దామండి. అంటే ఒకసారి గురువు గారు నేను బహుశా గురువు గారు ఆ ఓం అనే దానికి వివరణ చెప్దాం అనుకుంటున్నారేమో అనుకుంటున్నారు. సార్ చెప్పండి సార్. అయితే అంటే ఈ గాయత్రి మంత్రంలో మనకి అర్థం కావాల్సినది ఏమిటంటే మొట్టమొదటి నుంచి మనం చూసుకుంటూ వెళితే తప్ప ఈ వివరణ మనకు అర్థం కాదు. మొదట ఓంతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఓం అనే పదానికి అసలు ఈ ఓం అనేటువంటిది ఎవరికి వర్తిస్తున్నది చూడాలి. ఎందుచేతంటే ప్రజలలోనూ సంశయం ఒకటి ఉన్నది. ఏమిటి సంశయం అంటే గాయత్రి మంత్రము స్త్రీమూర్తికి వర్తిస్తున్నది కదా, గాయత్రి మంత్రము స్త్రీ కదా, అమ్మవారిని పెట్టి అక్కడ మీరు ఉపాసన జరుగుతున్న గాయత్రి ట్రస్ట్ అని చెప్పేసి కొన్ని ట్రస్ట్లో కూడా స్త్రీమూర్తికి పెట్టుకుని ఉపాసిస్తున్నారు కదా, మరి మీరేంటండి గాయత్రి మంత్రం అంటే పరమాత్మకు చెందుతుంది అంటున్నారు, దీనికి ప్రమాణములు ఏమిటండి అని కొన్ని ప్రశ్నలు ఈ వెళ్ళిపోయిన వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత కామెంట్స్ రాకుండానే ముందుగానే కొంచెం వివరించి చెప్తే చూసే వాళ్ళకి ఇది కదా అనే భావన వస్తుందని చెప్పేసి మీకు ఓం దగ్గర నుంచి చెప్పుకుంటూ వద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఈ మొట్టమొదట ఈ ఓం అనే పదం తీసుకుంటే ఈ మంత్ర భాగంలో మొదట ఓంతో ప్రారంభం అవుతుంది. ఈ ఓం అనే పదం ఎవరికి వర్తిస్తుంది అని తీసి చూస్తే మీరు 40వ అధ్యాయం యజుర్వేదం మీ దగ్గర ఉంటే చూడండి. 6th వాల్యూమ్లో 40వ అధ్యాయంలో 17వ మంత్రం తీసి చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరు తీసి చదువుతారు ఎవరైనా? సార్ అది హిరణ్మయ పాత్రైన చివరి మంత్రం కదండి అది. రైట్, 17 చదవండి సార్. మీకు ఐడియా ఉంటే చెప్పండి. చదువుతాను సార్.
హిరణ్మయేన పాత్రేణ సత్యశాపీన హితం ముఖం యో ఆసావాదిత్యో పురుషస్సౌ అసావయం ఓం ఖం బ్రహ్మా. అది చివరి మంత్రం యజుర్వేద. రైట్. హిరణ్మయేణ పాత్రేణ సత్యశాపి హితం ముఖం యో ఆసావాదిత్యే పురుష సో ఆసావహం ఓం ఖం బ్రహ్మా. ఇది మంత్రం. ఈ మంత్రానికి భావార్థము ఏమైనా ఐడియా ఉందండి కిరణ్ గారు? మీరు ఒకసారి చెప్పారు అనుకుంటానండి. చివరి మాత్రం దానికి మాత్రం ఓం ఖం బ్రహ్మ అంటే నా నామాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలైనది, మొదలైనది ఓం అని తెలుసుకోండి అని మాత్రం గుర్తుంది సార్. రైట్. అయ్యా చదువుతారని విశ్వస్తారు తీసారా మీరేమైనా? అంటే పేజ్ నెంబర్ వివరిస్తారా గురువు గారు? పేజ్ నెంబర్ చెప్పంటారా? మీరు తీస్తారా? అయ్యా చెప్తా. పేజ్ నెంబర్ 6వ వాల్యూమ్లను 28 వాల్యూమ్ 6th వాల్యూమ్లను పేజ్ నెంబర్ 2828 భావార్థం ఉంటుంది, చూసుకోండి. సుబ్బయ్య గారు మీరేం తీసారా సార్? సర్వమానవుల ఎడ పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఓ మానవులారా, ఏ నేను ఇచ్చట ఉన్నానో అట్టి నేను ఇతరత్ర సూర్యాది లోకములందును అన్యస్థానములకు సూర్యాదులందును ఉన్నాను అనే నేను ఇచ్చట ఉన్నాను. పరిపూర్ణ ఆకాశము వలె వ్యాపకుడగు నాకన్నా గొప్పది ఏదీ లేదు. నేను సర్వము కన్నా గొప్పవాడను. నా యొక్క సులక్షణములతో కూడిన పుత్రుని వలె ప్రాణముల కన్నా ప్రియమైన నా నిజనామము ఓం అయి ఉన్నది. ప్రేమ సత్యాచరణ భావముతో ఎవరు నా శరణమును కోరుదురో వారిని అంతర్యామి రూపమున నేను వారి అవిద్యను నశింపజేసి వారి ఆత్మలను ప్రకాశమనర్చి శుభగుణ కర్మ స్వభావములు కలివిగా ఉంచుదును. శుభగుణ కర్మ స్వభావములు కలివిగా ఉనర్చదను. మరియు సత్యస్వరూప ఆవరణములను స్థిరపరిచి యోగముచే లభించినట్టి శుద్ధ విజ్ఞానమును ప్రసాదించి సకల సంకటముల నుండి దుఃఖముల నుండి నేరుగా మంచి మోక్ష సుఖమును ప్రాప్తింపచేయుదును. ఓం అనేటటువంటి దాని యొక్క అర్థం మీకు, ఓం అనేది పదము నామము ఎవరికి వర్తిస్తున్నది? ఏం సార్ సుబ్బయ్య గారు? పరమాత్మకే వర్తిస్తున్నది. ఇక్కడ పరమాత్మ యొక్క నామము ఓం అయి ఉన్నది. ఏమండి మరి చెప్పండి సార్. పరమాత్మ చెప్తున్నాడు నా పేరు ఓం అని. కరెక్ట్. అది పతంజలి యోగ సూత్రంలో కూడా తస్య వాచక ప్రణవ అని ఉంటుంది. అవునండి. అంటే నా పేరు ప్రణవం అంటే ఓం. ప్రణవనామం అంటే ఓంకారము పరమాత్మ యొక్క సుప్రసిద్ధమైనటువంటి నామము. ఇది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చెయ్యాలి. ఏమండి మరి మీతో చాలా ఉన్నాయి కదా, నామాలు ఉన్నవి కదా, అవన్నీ ఏమిటండి? ఏం సార్ అవన్నీ ఏం చెప్తారు సార్? కర్తవ్య నామములు. శివ కావచ్చు, ఈశ్వర కావచ్చు, విష్ణు కావచ్చు, లేకపోతే పరమాత్మ కావచ్చు, బ్రహ్మ కావచ్చు, లక్ష్మి కావచ్చు, దేవి కావచ్చు, సరస్వతి కావచ్చు, ఇంద్ర కావచ్చు, వరుణ కావచ్చు, వాయువు కావచ్చు, ఇవన్నీ కర్తవ్య నామములే. ఒక్కొక్క కర్తవ్యానికి ఒక్కొక్క నామము ఉన్నది. ఇవన్నీ కర్తవ్య నామాన్ని సూచిస్తాయి. ఇవన్నీ కలుపుకొని చూసేస్తే పరమాత్మ నామం ఒకటే నిజనామముగా చెప్పడం జరిగినది. అదే ఓం అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఓంని కొంచెం విశదీకరించి చూద్దాం. ఆ తర్వాత 3 దీనికి వ్యాహృతులు ఉన్నవి. ఆ 3 వ్యాహృతులను తర్వాత వెళదాము. ముందు ఈ ఓం అనే పదానికి ఆ అక్షర సముదాయానికి
వ్యాకరణతో చూస్తే మనకేమొస్తుంది? అకారము, ఉకారము, మకారము, ఈ మూడు కలిపితే ఓం అవుతుంది. అకారానికి కొన్ని నామాలు, కర్తవ్య నామాలు, ఉకారానికి కొన్ని కర్తవ్య నామాలు, మకారానికి కొన్ని కర్తవ్య నామాలు మనకి ఇవన్నీ కనబడుతూ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అయ్యా ఎవరు రామానుజుల వారు మీరేమైనా చెప్పగలుగుతారు సార్ ఈ కర్తవ్య నామాల గురించి? నమస్తే అండి. అకారానికి, ఉకారానికి, మకారానికి మీరేమైనా చెప్పగలుగుతారా కర్తవ్య నామాల గురించి? చెప్తాం సార్. చెప్పండి. అగ్ని, విరాట్, విశ్వం అని అకారానికి నామాలు సార్. రైట్. అగ్ని, విరాట్, విశ్వం. విశ్వడు. ఉకారానికి వాయువు, తైజస్సుడు, హిరణ్య గర్భుడు అని అర్థం వస్తుంది సార్ ఉకారానికి. మకారానికి ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి అర్థాలు తీసుకోవాలి అని నిరూపించబడింది సార్. ఓకే. అకారంతో అగ్ని, విరాట్, విశ్వడు అని మూడు వస్తాయి. ఆ విరాట్, అగ్ని, విశ్వడు అనేటటువంటి దానికి మళ్ళా ధాతుపాఠంలోకి వెళ్ళి ఆ ధాతుపాఠంలో విధానాలతో తీసి చూస్తే మళ్ళీ పరమాత్మకి వర్తించేస్తుంది. అలాగే ఉకారం దగ్గరికి వచ్చి చూస్తే ఉకారంలో మనకి హిరణ్య గర్భుడు, వాయువు, తైజస్సుడు అని వస్తాయి. ఈ హిరణ్య గర్భుడు, వాయువు, తైజస్సుడు అనే దానికి మళ్ళీ ధాతుపాఠం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నామాలు ఎవరికి వర్తిస్తాయి? మళ్ళీ అంటే పరమాత్మకి వర్తించేస్తాయి. అలాగే మకారం దగ్గరికి చూస్తే ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అని పేర్లు మళ్ళా వస్తాయి. మళ్ళా ఆ వాటి యొక్క ధాతుపాఠం దగ్గరికి వెళ్ళి చూస్తే అవి పరమాత్మగా వర్తించేస్తాయి. అంటే అకారం ద్వారా నామములు వచ్చినటువంటివన్నీ కూడా పరమాత్మగా వర్తించాయి. ఉకారం ద్వారా వచ్చినటువంటి నామములన్నీ కూడా పరమాత్మగా వర్తించాయి. మకారం ద్వారా పరమాత్మగా వర్తించాయి. ఇవన్నీ కర్తవ్య నామములే. మరి కర్తవ్య నామములు వేరుగా ఉన్నవి, ఆయన నిజనామము వేరుగా ఉన్నది. శివ అంటున్నారు కొంతమంది, ఈశ్వర అంటున్నారు కొంతమంది, విష్ణు అంటున్నారు కొంతమంది, బ్రహ్మ అంటున్నారు కొంతమంది. ఏమీ తప్పలేదు, ఇవన్నీ పరమాత్మక కర్తవ్య నామాలే. మరి కర్తవ్యం ఇక్కడే పౌరాణికులు కొంచెం కొన్ని విధానాలు చొప్పించి చూపించారు. బ్రహ్మ అనేటప్పటికి 4 శిరస్సులో ఉన్న బ్రహ్మని దానికి ఒక పురాణం చూపించి 5 శిరస్సులో ఉన్న బ్రహ్మని పెట్టేసి ఒక శిరస్సు ఖండించారని చెప్పేసి ఈ విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా వాదోపవాదాలు జరుపుకుంటున్నప్పుడు ఆ వాదోపవాదాలలో బ్రహ్మ అసత్యం చెప్పాడని ఒక శిరస్సు ఖండించేసి ఇవన్నీ పురాణాల్లో కథల రూపంలో కనబడతాయి. కానీ వాస్తవానికి అవి ఏమి కూడా వేదాలు యాక్సెప్ట్ చేయదు. బ్రహ్మ అంటే పరమాత్మ వచ్చేసేసింది, అలాగనే విష్ణు అంటే పరమాత్మ వచ్చేసేసింది, ఈశ్వర అంటే పరమాత్మ వచ్చింది, శంకర అంటే పరమాత్మ వచ్చింది. ఇవన్నీ మీకు ధాతుపాఠాలలో కనబడతాయి. ప్రజలలోనికి ధాతుపాఠం తాలూకా విధానాలు కానీ నిరుక్తం తాలూకా విధానాలు కానీ ఈ జ్ఞానము వెళ్ళలేనటువంటి కారణంగా ఈ పురాణాలలో కొంతమంది పండితులు, విద్వాంసులు కావచ్చు, లేకపోతే కొన్ని ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు, ఈ పీఠాధిపతులు కావచ్చు, మతాధిపతులు కావచ్చు, వీళ్ళు ఈ విధానాలతో ప్రజల మధ్య తీసుకొచ్చి చూపించుకుంటూ వచ్చేసేటప్పటికి మూల సిద్ధాంతం ఇవన్నీ ఎవరికి వర్తిస్తున్నాయో ఆ మూల స్వరూపాన్ని మర్చిపోయారు. ఈ రూపాల చిత్రీకరణ జరిగిపోయాయి. ఈ రూపాన్ని చూపిస్తూ రూపధారణతో ఉన్నటువంటి స్వరూపం అన్ని కూడా పరమాత్మ స్వరూపాలుగానే ప్రజల్లోనికి వచ్చేసింది. ఈ రూపాలను చూసే పరమాత్మ అనుకుంటూ పరమాత్మ శరీరాన్ని విశిష్టాద్వైత మతం తీసుకొచ్చేసేసి శరీరం ధరించుతాడని వాళ్ళు చెప్పేసిస్తే, శైవ సిద్ధాంతం తీసుకొచ్చేసేసి ఆ ఈశ్వర స్వరూపానికి రూపాన్ని వారు చిత్రీకరణ చేసేస్తే, శాక్తీయ మతము అమ్మవారుగా వారు చూపించుకుంటూ వచ్చేసారు. వీటికి అనుగుణంగానే ఇదే గాయత్రి మంత్రాన్ని వాళ్ళ విధానాలతో మళ్ళీ వాళ్ళ రచనలు చేసుకుని కల్పించి చూపించుకుంటూ వచ్చారు. సత్య ఎవరో షిరిడి సాయికి కూడా గాయత్రి మంత్రాన్ని అడ్డగట్టేశారండి. మహా తెలివైన వాళ్ళు, ఈ పండితులు, విద్వాంసులను, ఈ భక్తులు ఏం చెప్పాలో అర్థం కాదు. షిరిడి సాయికి కూడా ఈ గాయత్రి మంత్రం తలక తీసుకొచ్చి అడ్డగట్టేసేసి ఆయనకి కూడా చదివేశారు. ఆ మధ్యన ఒక ఆయన గారు ఎవరో సరస్వతి వారు సాయిబాబా
ఎలాగ దేవుడు అవుతున్నాడని చెప్పేసి 4 వేదాలు పెట్టుకొని రండి కూర్చుంటాను రమ్మంటే ఒక్కడు వెళ్ళలేదు ఆయన దగ్గరికి, మాట్లాడలేకపోయారు ఎవరు కూడా. నిరూపించండి సాయిబాబా దేవుడు ఎలాగేయడని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ అందరూ రకరకాల అవాకులు చవాకులు మళ్ళీ ఆయన గారి మీద పెట్టారు. కాబట్టి వేద ప్రమాణములతో తీసి చూసినప్పుడు సత్యం అనేటిది, గాయత్రి మంత్రం అనేటటువంటిది ఒక పరమాత్మకే వర్తిస్తున్నది, ఎవరికి వర్తించదు. వీళ్ళు ఆ విధంగా రచన చేసుకుని కల్పించుకుని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు ప్రజల మధ్యకి. ఇది వేదానికి విరుద్ధం. ఇవి పోతే ఓం ఓం గురించి మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ 3 వ్యాహృతులు అన్నాను కదా. ఈ 3 వ్యాహృతుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ 3 వ్యాహృతుల్లో మీకేం కనబడుతుంది? 3 విధానాలు కనబడతాయి. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది ఈ మంత్రంలోను భూర్భువః స్వః, ఇవి 3 వ్యాహృతులు అంటారు వీటిని. భూర్భువః స్వః, ఈ భూర్ ఒకటి, భువః ఒకటి, స్వః ఒకటి అని 3 విధానాలుగా విభజన జరుగుతుంది. ఈ భూర్ అనేటటువంటి దానికి ఇది ఎవరికి వర్తిస్తున్నది అని తీసి చూస్తే మీకు ఏం కనబడుతుంది? భూర్తి వై ప్రాణః యా ప్రాణయతి చరాచరం జగత్ సా భూహు స్వయం భూరీశ్వరః. ఇది దానికి వర్తిస్తుంది. సూత్రం చెప్తాది ఏమిటంటే, సమస్త జగత్తునకు జీవాధారుడై ప్రాణానికంటే ప్రియుడైన స్వయంభూ అవటం వలన ప్రాణవాచకమైన భూహు పరమేశ్వరుని నామము. అది భూహు అనేటప్పటికి ఎవరికి వర్తిస్తున్నది? పరమేశ్వరునికి నామం వర్తిస్తుంది, ప్రాణవాచకానికి వర్తిస్తున్నది ఈ భూ అనేటటువంటిది. ఇకపోతే భువః, ఈ భువః అనే దానికి తీసి చూస్తే భువరిత్యపానః యః సర్వం దుఃఖమపానయతి సో ఆపానం పానః. దుఃఖరహితుడై తన సాంగత్యములో ఉన్న సమస్త జీవులకు దుఃఖముల నుండి దూరముగా ఉంచేవాడు కాబట్టి ఆ పరమేశ్వరునకు భువః అని పేరు. ఎవరైతే పరమేశ్వరుని యొక్క సాంగత్యములోని ఉంటారో అలాంటి వారి యొక్క దుఃఖములన్నింటి నుంచి దూరముగా ఉంచేటటువంటి వాడు కావున ఆ పరమేశ్వరుని యొక్క నామము భువః వర్తిస్తుంది. ఇకపోతే స్వః, భూర్భువః స్వః కదా, 3 వ్యాహృతులు అన్నాం కదా. ఈ స్వః అనేటప్పటికి ఏం చెప్తుంది అంటే, స్వరతి వ్యానః యో వివిధం జగత్త వ్యానయతి వ్యాప్నోతి సా వ్యానః. అంటే అనేక విధాలుగా జగత్తులో వ్యాపించి అన్నింటినీ ధరించేవాడు కాబట్టి పరమేశ్వరునికి స్వః అని పేరు. అన్నింటినీ ధరించేటటువంటి వాడు, అన్నింటిలోనూ వ్యాపించి ఉండేటటువంటి వాడు. అంతేగాని ఎక్కడో ఒక స్థానంలో ఉన్నాడు, ఒక స్థానం నుంచి తనకి శక్తిని ప్రకాశిస్తున్నాడు. ఈ సూర్యుడు ఉన్నాడు కదా, అక్కడ సూర్యగోళంలో సూర్యకిరణాలు ప్రకాశిస్తున్నాయి కదా అని చెప్పే విధానాలు ఇవన్నీ మన బుద్ధికి తోచి మన జ్ఞానంతో మనం చెప్పుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ శాస్త్రం అలా ఒప్పుకోదు. కొన్ని మతాలు కూడా అలాగే చెప్తున్నవి కదా. క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు. ఇక్కడ సంశయం వస్తుంది నాకు, ఏమో కాదు, ఒక సంశయమే. మరి పరమాత్మ ఇంత క్లియర్ క్రిస్టల్ గా అంతా వ్యాపించి ఉన్నాను, అన్నిటిలోనూ ఉన్నాను, అన్ని ధరించినటువంటి వాడిని అని చెప్తున్నప్పుడు మరి బైబిల్ అలా చెప్పిందా? ఒక స్థానం చెప్పుకుంటూ వచ్చేసింది కదా. వైష్ణవ సిద్ధాంతులను ఏం చెప్పింది? వైకుంఠం చూపించింది. శైవ సిద్ధాంతం ఒకటి చూపించింది, దేవీ పురాణ సిద్ధాంతం ఒకటి చూపించింది. వేదం దగ్గరకు వస్తులాగా ఉన్నది. ఈ సిద్ధాంతాలన్నీ ఎప్పుడు వచ్చాయి? దగ్గర 3,000-4,000 ఇయర్స్ లోపటి నుంచి వచ్చాయి. వేదం ఎప్పటి నుంచి వచ్చింది?
197 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది. దానికి ప్రమాణం వేదాల్లో ఉంది. సూర్యగానం కాలగమన ప్రమాణం సిద్ధాంతం చూస్తే కనబడుతుంది క్లియర్ కృష్ణగా. భూమి ఉద్భవించినప్పుడే 4 మహర్షులకి పరమాత్మ 4 వేదాల జ్ఞానం ఉపదేశించారు. నిన్న వాట్సాప్ లో ఒక ఆయన గారు అదే అడిగారు. అంత కన్ఫ్యూజన్ జ్ఞానమే చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. వివరించి చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఆ పురాణము ఈ పురాణము అవి ఇవి బ్రహ్మ విష్ణు ఏవో రకాలను చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. ఏం చెప్పాలి ఈయన గారికి ఇంక అర్థం కాదని చెప్పేసి వాడు చెప్పేశాను. మీ దగ్గర ఉండినటువంటి పురాణాలు, ఈ గ్రంథాలు, ఈ శాస్త్ర జ్ఞానం అంతా కూడా ఒక పసుతాడు కట్టేసేసి మీ బుద్ధులను తీసి పక్కన పెట్టేసి నాతో మాట్లాడండి. ఆ జ్ఞానంతో నాతో మాట్లాడకండి. నేను మాట్లాడితే అన్ని మీకు వ్యతిరేకంగా కనబడతాయి ఇంకని చెప్పేసి ఊరుకున్నాను. ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు. తర్వాత ఎందుకంటే అన్ని కన్ఫ్యూజన్ జ్ఞానమే, ఒక దాంట్లో క్లారిటీ ఉండదు. అహం బ్రహ్మాస్మి శివోహం. ఏమంటే నేను అడిగాను, అహం బ్రహ్మాస్మి మీరు బ్రహ్మ అని అడిగాను, మీరు శివుడా అని అడిగాను. ఆ శివుడు నాలో ఉన్నాడు కదండి, నిజమే నీలో ఉన్నాడు, నాలో అందరిలో ఉన్నాడు. మరి మీరు ఒప్పుకుంటున్నారు, ఆయన ఒప్పుకున్నాడు, మళ్ళీ నాలో ఉన్నాడు, మీరు అందరిలో ఉన్నాడు శివుడు అన్నారు. మరి నాలో మీలో శివుడు ఉంటే మరి కర్తవ్యం దగ్గరికి వెళ్ళాలి కదా, కర్తవ్య వాచకం దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. బ్రహ్మ నీలో ఉన్నాడు నాలో ఉంటే బ్రహ్మతలక కర్తవ్యం చెప్పాలి కదా. అబే అంత కన్ఫ్యూజన్ ఇలా ఉంది ప్రజలలో. అందుచేత ఈ 3 వ్యాహృతులను తీసుకొని చూస్తే మనకు అర్థమైంది ఏమిటంటే సర్వత్ర పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఆ పరమేశ్వరుడే వ్యాపించి ధరించి ఉన్నాడు అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు మంత్రభాగంలోకి వెళ్ళిపోతానండి. ఋగ్వేదంలో మొదలు ఋగ్వేదం చేద్దామా సార్? ఎదురోధం చేద్దాం సార్. ఏం సార్ ఇష్టం సార్. చెప్పండి సార్. ఎదురోధం తీద్దాం మొదట. తీయండి సార్. చదువుతారా ప్రసాద్ గారు? చదువుతానండి. దీంట్లో భావార్థం ఏమి రాసిందంటే సార్, ఈ మంత్రం నందు వాచక లుప్తోపమాలంకారము గలదు. ఏ మనుష్యులు జ్ఞాన కర్మ ఉపాసన విషయక విద్యలను చక్కగా గ్రహించి సంపూర్ణైశ్వర్యములతో కూడా పరమేశ్వరుని యందు తమ ఆత్మలను ఉత్తమర్చెదరో అధర్మ అనైశ్వర్య దుఃఖరూప మాలిన్యములను తొలగించుకొని ధర్మైశ్వర్యములను మరియు సుఖములను ప్రాప్తి చేసుకొనుకుందురో వారి అంతర్యామియగు జగదీశ్వరుడు స్వయముగానే ధర్మానుష్ఠానము అధర్మత్యాగము అనొప్పజేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా నుండును అని వివరించబడి ఉంది సార్. మీకేమర్థమైంది చెప్పండి సార్. తమరు కాస్త వివరణ ఇవ్వండి సార్, నాకు పూర్తిగా అర్థం కాలేదు. సగం చెప్తే బాగుండదు కూడా. ఓకే అయ్యా విశ్వేశ్వర గారు మీరేం చెప్తారండి? ఇందులో ముఖ్యంగా పైన పదార్థాల్లోకి చూసుకుంటే కర్మకాండ విద్య, ఉపాసనాకాండ విద్య, జ్ఞానకాండ విద్య 3 రకాలుగాను ఉన్నటువంటి ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగ్రహపూర్వకంగా చదివి వాటి ద్వారా మన ఇంటెలెక్ట్స్ బుద్ధులని ప్రేరేపించుకునే విధంగా చేసి వాటిని కోరుకుంటూను తద్వారా జ్ఞానైశ్వర్యాలని పొందాలని చెప్పేసి అది మెన్షన్ చేయబడి ఉంది సార్. అది ఋషీశ్వరులు అంతకుముందు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళనే మిగిలినటువంటి మానవులంతాను అనుసరించాలి. మేము ఎట్లాగైతే చేస్తున్నామో మీరు కూడా ఆ రకంగాను చేస్తూ ఉంటే ఆ జగదీశ్వరుడు తనే స్వయంగా ఈ ధర్మానుష్ఠానాన్ని, అలాగే అధర్మం ఎక్కడైతే పెరిగి ఉంటుందో
దాన్ని కూడాను తొలగించడానికి ఆయన ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అలాగా ఉన్నతిని సాధించవచ్చు అన్నటువంటిది అర్థమవుతుంది సార్. రైట్. రామానుజులు గారు, జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్తే. లీలా గారు మీరు బాగా చెప్పారండి. అమ్మా లీలా గారు కరెక్ట్ గా చెప్పారు సార్ అంతరాత్మ గురించి. అవునమ్మా, బాగా చెప్తారు లీలా గారు. ఇంత చక్కటి అర్థవంతమైన చర్చ వాడు జరిగినందుకు అందరికీ సంపూర్ణ